క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును పునరుత్థానుడు అయినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ఈ మండల కాలం 4వ ఆదివారపు దినాన్న మనమంతా కూడా ఆయన సాన్నిధ్యములో చేర్చబడి ఆయన నామమును స్తుతించటానికి దేవాది దేవుడు తన మహాకృపను మనందరికీ అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి మనమంతా కూడా దేవునికి స్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. చేరువచ్చిన మీ అందరికీ ప్రాముఖ్యంగా దైవజనులు రెవరెండ్ డాక్టర్ ప్రతాపయ్య గారికి, రెవరెండ్ రత్నాకర్ గారికి, ఈ సంఘాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధికరమైన తోలు నడిపిస్తున్నటువంటి సంఘ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా పిలువబడుతున్న మన సంఘ చైర్మన్స్కి ఉన్నటువంటి ప్రియులు మరి కమల్ రాజు గారికి, కరుణాకరరావు గారికి, పీసీ సభ్యులకు, ఎల్సీ సభ్యులకు, ట్రెజర్స్గా ఉన్నటువంటి వారికి, స్త్రీల సమాజానికి, యవన బిడ్డలకు, రూపాంతర దేవాలయ కుటుంబం అంతటికీ కూడా ఈ ఉదయకాల శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు తన మహోన్నతమైన కృపను మనకి అందించి ఈ మార్చి నెలంతా తన బలిష్టమైన రెక్కల నీడన మనను భద్రపరిచి ఈ మార్చి నెలలో ఆఖరి ఆదివారపు దినాన్న ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మనం చేర్చబడటానికి దేవాది దేవుడు తన మహాకృపను మనందరికీ అనుగ్రహించినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీ అందరి పక్షాన మరొక పర్యాయం నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధుడనై ఉన్నాను. చాలా సంతోషం ప్రియులారా. మీ అందరికీ మరొక ప్రకటన ఏమిటంటే, గత వారం రోజులుగా మనందరూ కూడా చూస్తూ ఉన్నాం, టీవీ ఛానల్స్లో, సోషల్ మీడియా ద్వారా దైవజనులు ప్రగడాల ప్రవీణ్ గారు దేవుని యొక్క సాన్నిధ్యానికి చేర్చబడి ఉన్నారు. ఆకస్మిక మరణం, అదేంటో ఎవరికీ తెలియదు. కానీ దేవుని పరిచయలో వాడబడుతూ దేవుని యొక్క సాన్నిధ్యానికి చేర్చబడి ఉన్నారు. ఆ కుటుంబ ఆదరణ కొరకు మనం అందరం కూడా ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. దైవ పరిచయలో కొనసాగుతూ చనిపోయినటువంటి కుటుంబానికి మనం అండగా నిలబడవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక ఈ దినాన మన సంఘ అడ్మినిస్ట్రేటివ్ బాడీ 11 గంటలకి మరి చక్కని ఆ కుటుంబానికి సంఘీభావాన్ని తెలియపరుస్తూ ఒక చక్కని శాంతియుత ర్యాలీని ఏర్పాటు చేస్తున్నారు కదా. అందులో నేనెందుకులే అనుకునే దానికంటే నేను కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలనేటువంటి ఆ ఉద్దేశాన్ని మీరు కలిగి ఉండాలని, ప్రసంగం అవగానే వెళ్ళిపోవటం కాదు, కానీ ఆ కుటుంబానికి సంఘీభావాన్ని తెలియచేస్తూ నేను కూడా అని ఎవరికి వారు అనుకుంటూ ఆ యాత్రలో పాల్గొనాలని, పాల్గొనటమే కాదు కానీ ప్రవీణ్ గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి మీ ఆదరణ, మీ కుటుంబ ఏకాంత ప్రార్థన ద్వారా వారికి తెలియపరచాలని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. చాలా క్లుప్తంగా నేను నా ప్రసంగాన్ని ముగించాలని ఆశపడతా ఉన్నాను. నేను మండల కాలంలోని 4వ ఆదివారంలో మనం ప్రవేశించాం. అంటే ఆల్మోస్ట్ ఇక ఒక 3 ఆదివారాల్లో మనం ముగించుకొని సిద్ధపడతా ఉన్నాం. ఈ 4వ ఆదివారం యొక్క విశిష్టత చాలా జాగ్రత్తగా దేవుని యొక్క పాఠాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇలా చదువుకున్న లేఖన భాగాలు మనందరికీ చాలా సుపరిచితమైన లేఖన భాగాలు. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ధర్మశాస్త్రం ద్వారా కలిగినటువంటి సంతతి, వాగ్దానం ద్వారా కలిగినటువంటి సంతతి అని చాలా చక్కని డివియేషన్ చూపిస్తూ, మనం అందరం కూడా వాగ్దానం ద్వారా కలిగినటువంటి సంతానమే. ఆ వాగ్దాన ఫలితాలను నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావో తెలియజేస్తూ రాసినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం పత్రిక పాఠ్యభాగంలో. ఇక సువార్త పాఠ్యభాగం దగ్గరికి వచ్చేటువంటి సమయానికి ఈ సువార్త పాఠ్యభాగం తెలియనటువంటి క్రైస్తవుడు
ఉండనే ఉండడు. సండే స్కూల్లో వెళ్ళగానే చెప్పేటువంటి కథ ఇదే కదా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెలియనటువంటి క్రైస్తవుడు ఎవరు కూడా ఉండరు. ప్రియులారా, చాలా సంవత్సరాల నుంచి ఈ అద్భుతాన్ని అందరము కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అనేక వేల మందికి పంచిపెట్టగా ఇంకా కొన్ని గంపలు మిగిలిపోయాయి. ఇలా చెప్పుకుంటూనే వెళ్ళిపోతా ఉన్నాం. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతంలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం ఎప్పుడైనా గమనించగలిగామా? ఈరోజు ఎవరికి వారమే ఆలోచన చేయవలసినటువంటి మాట, ఎవరికి వారు ఆలోచించుకోవలసినటువంటి మాట. అందుకే ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే అద్భుతములోని ఆంతర్యం. అద్భుతములోని ఆంతర్యం. అద్భుతం అంటే ఇది జరగదు కానీ జరుగుతుంది. దట్ ఈస్ మిరాకిల్. ఈడవడో అవుతుంది. దట్ ఈస్ మిరాకిల్. వీడు బ్రతకడు కానీ బ్రతుకుతాడు. దట్ ఈస్ మిరాకిల్. అది చేయగలిగినటువంటి వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఏదో ఒక అద్భుతాన్ని మన జీవితాల్లో కనబరిచాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా నా జీవితంలో దేవుడు ఎప్పుడు ఎలాంటి అద్భుతం చేయలేదండి అని చెప్పగలిగారు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండం. ఎందుకంటే మన జీవితాల్లో మనం ఊహించినటువంటి, మనం అనుకున్నటువంటి అద్భుతాలు తన కృప వెంబడి కృపను మన జీవితాల్లో కనపరుస్తూ అనేకమైన అద్భుతాలను దేవుడు నీ పట్ల నా పట్ల కనపరిచారు. ఇక్కడ గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి, దేవుడు నీ జీవితాల్లో అద్భుతాలను ఊరికినే చేయలా. నువ్వేదో సంతోషంగా నీ కొరకు జీవించేస్తావని, నీ ఇష్టానుకూలంగా జీవిస్తావని నిన్ను అద్భుతకరమైన తావులో నడిపించలా. అలా ఆలోచిస్తున్నావంటే ఆ అద్భుతంలోని ఆంతర్యాన్ని నువ్వు గమనించట్లేదనేటువంటి సత్యాన్ని ఈరోజు మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సువార్త పాఠ్యభాగాన్ని బేసిక్గా చేసుకుని నా ప్రసంగ అంశం అద్భుతములోని ఆంతర్యం. మనం చదువుకున్న యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 15 వచనాల వరకు జాగ్రత్తగా చదివితే ఈ లేఖన భాగాన్ని ఒక్క యోహాను సువార్తికుడే కాదు, మార్కు సువార్తికుడు 6వ అధ్యాయంలో తెలియపరిచాడు, మత్తయి సువార్తికుడు 14వ అధ్యాయంలో తెలియపరిచాడు, లూకా సువార్తికుడు 9వ అధ్యాయము 10 నుంచి 17 వచనాల వరకు కూడా ఈ లేఖన భాగం అంటే 4 సువార్తికులు కూడా వారి వారి భాషా శైలితో చక్కగా ఈ అద్భుతాన్ని పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తపరిచారు. చాలాసార్లు ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజున మరొకసారి ఆ అద్భుతంలో దాగి ఉన్న ఆంతర్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని నీ జీవితంలో చేయబడిన అద్భుతాలు ఎందుకొరకు దేవుడు అద్భుతకరమైన తావులో నిన్ను నడిపించాడో నిలబెట్టాడో అర్థం చేసుకుని ఒక తీర్మానం చేసుకుని మనం వెళ్ళగలిగితే మన విశ్వాస జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుందేమనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అద్భుతం చెప్పేటువంటి సమయం ఎలాంటిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తీరిక లేక అలసిపోయి కాస్తంతా ఎక్కడైనా వెసులుబాటు దొరుకుతుందేమో విశ్రాంతి తీసుకుందాం అనుకునే సమయంలో కొండెక్కి అవతలకి వెళ్ళి అది అరణ్య మార్గము అనేటువంటి మాట కనబడుతూ ఉంటుంది. ఆ అరణ్య మార్గంలో శిష్యులు తీసుకెళ్ళి ఏకాంతంగా ఉందామని అనుకుని అక్కడ వెళతా ఉంటుంటే యేసు చేస్తున్నటువంటి సూచక్రియలను అద్భుతాలను గమనించిన యేసయ్య మా మధ్యకు వచ్చాడు అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి ఆయన వెనకాల వెళ్ళిపోయారు. అనుకోకుండా ఆయన వెళ్ళిన ఏకాంత స్థలానికి కూడా అందరూ తండోపతండాలుగా వేల కొలది వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారు కదా అనుకుని వాళ్ళ మీద విసుగు చెందల. అక్కడ చక్కని మాట ఉంటుంది, వారు కాపరులు లేని
గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికెరపడి వారికి బోధించటం ప్రారంభించాడు యేసయ్య. వారికి బోధ చేయటం ప్రారంభించాడు యేసయ్య. ప్రారంభించిన తర్వాత అక్కడ జరిగిన అద్భుతం మనందరికీ తెలుసు. 5 రొట్టెలు 2 చిన్న చేపల యొక్క అద్భుతం. ఈ అద్భుతంలో ఆంతర్యాన్ని 3 మాటల్లో మీ మధ్య చెప్పాలని ఆశపడతా ఉన్నాను నేను. అదేమిటని ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా ఈ అద్భుతంలోని ఆంతర్యాన్ని జాగ్రత్తగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ చెప్పినటువంటి నిగూఢంగా నిక్షిప్తమైనటువంటి భావం ఏమిటని ఆలోచన చేసినట్లయితే, ఆ అద్భుతంలో భూలోకానికి పరలోకానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని యేసయ్య అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. భూలోక రాజ్యానికి పరలోక రాజ్యానికి ఉన్న వ్యత్యాసం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ 4 సువార్తలకు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మార్కు సువార్తికుడు ఈ లేఖన భాగాన్ని చాలా స్పష్టంగా రాశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్యంలో అందరికీ విందు చేయించాడు. కానీ ఇదే లేఖన భాగంలో మార్కు సువార్తికులో పైన మరొక విందు జరుగుతూ ఉంది. ఆ విందు ఏర్పాటు చేసిన వారు ఎవరో తెలుసా? హేరోదు రాజు. తన జన్మదిన సందర్భంగా హేరోదు రాజు ఒక విందు ఏర్పాటు చేశాడు. చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అరణ్యంలో ఒక విందు జరుగుతూ ఉంది, హేరోదు రాజు దగ్గర మరొక విందు జరుగుతూ ఉంది. ఈ 2 విందుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, హేరోదు రాజు విందు యేసయ్య విందు. హేరోదు రాజు యొక్క విందు అంతఃపురంలో జరిగింది. 4 గోడల మధ్య హ్యాపీగా సంతోషంగా తాగుతూ తినుతూ తూలిపోతూ విచ్చలవిడిగా వారు కొనసాగుతూ ఉన్నారు. అది పరిధులతో కట్టబడినటువంటి గోడల మధ్య ఏర్పాటు చేయబడినటువంటి విందు. కానీ యేసయ్య విందు అరణ్యంలో ఏర్పాటు చేయబడ్డది. దానికి పరిమితి లేదు. అరణ్యంలో విశాలమైనటువంటి స్థలంలో ఏర్పాటు చేయబడ్డది. రక్షించబడినటువంటి వారికి ఆధ్యాత్మికమైన ఆకలిని తీరుస్తూ, వీళ్ళు ఎక్కడైనా నశించిపోతారేమో, వీళ్ళు ఎక్కడైనా శారీరకంగా పడిపోతారేమో ఉద్దేశంతో వారికి చక్కని ఆకలిని తీరుస్తూ అరణ్యములో ఏర్పాటు చేయబడినటువంటి విందు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, హేరోదు రాజు విందు రాజ్యములో గొప్పవారికి మాత్రమే ఏర్పాటు చేయబడ్డది. ఆ రాజ్యంలో గొప్ప గొప్ప వారికి మాత్రమే ఏర్పాటు చేయబడ్డది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్యంలో ఏర్పాటు చేసిన విందు అందరికీ, యావత్ మానవాళ్ళందరికీ కూడా, ఆయన విశ్వసించి వచ్చిన వారందరికీ కూడా ఏర్పాటు చేయబడినటువంటి విందు. హేరోదు రాజు విందులో ప్రజలు కొద్దిగానే ఉన్నారు, కానీ తిండి మాత్రం చాలా పుష్కలంగా ఉంది. ఈ యేసయ్య విందులో ఆహారం చాలా తక్కువగా ఉంది, ప్రజలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. హేరోదు రాజు విందులో కొద్దిమంది మాత్రమే తిని తృప్తి పడ్డారు. బహుశా నేను అనుకుంటా ఉంటాను, అక్కడ పనుల్లో కూడా వాళ్ళు పెట్టుండ్రు. ఎందుకంటే వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం వాళ్ళకే సరిపోద్ది, ఇంకా ఎవరిని పట్టించుకుంటారు వాళ్ళు. అందులో తృప్తి పడనటువంటి జనాంగాలు కూడా వారి మధ్యన ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన విందులో అందరూ భుజించారు. ఇంకా గొప్ప మాట చెప్పనా, అందరూ తృప్తిగా. ఎంత చక్కని మాట చూడండి. సాటిస్ఫాక్షన్, కడుపారా సంతోషంగా వారు కడుపు నిండా తిన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీని అర్థమేంటో తెలుసా? మానవ కల్పితమైనటువంటి రాజు తన యొక్క అధికారాన్ని చూపెట్టుకుంటూ తన సంతోషం కోసం కొనసాగుతూ ఉన్నాడు. కానీ దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి ఈ యేసయ్య అందరినీ కలుపుకుంటూ, అందరూ అంతటా మారు మనసు పొందాలి, ఆధ్యాత్మికమైన ఆకలి చేత వారందరూ కూడా జీవించాలి అనేటువంటి సత్యంతో వారందరూ కూడా రక్షించబడిన ఉద్దేశంతో అందరికీ అవసరమైనటువంటి, అందరి కోసం అవసరమైనటువంటి ఆహారాన్ని ఈరోజు యేసయ్య అందిస్తున్నట్లుగా మనమందరం కూడా గమనించవలసినటువంటి వారమైన దేవుని యొక్క రాజ్యం అందరినీ తృప్తిపరచడానికి,
అందరినీ రక్షించడానికి, అందరినీ విమోచించడానికి, నాశనకరమైన తావులో కొనసాగుతున్నటువంటి యావత్ మానవాళిని అంతటిని కూడా రక్షించడానికి యేసయ్య తన పరిచర్యలో అద్భుతాలను చేసి వారందరినీ కూడా ఆయన రాజ్య వారసులుగా చేయటానికి ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపల అద్భుతాన్ని మన మధ్య ఈరోజు జ్ఞాపకం చేస్తున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాజ్యం విస్తరించేటువంటి రాజ్యం, నిరాకరించబడినటువంటి వారిని సైతము ఆశీర్వాదకరమైన తావులో తిరిగి కోల్పోయిన స్థితిని అందించబడేటువంటి రాజ్యం. నువ్వెవరివైనా కానీ, నువ్వు ఎలాంటి వాడివైనా కానీ, నీ జీవితానికి ఒక సార్థత, ఒక సాఫల్యత ఏర్పాటు చేయబడి నిన్ను ఆశీర్వాదకరమైన తావులో నడిపించగలిగేటువంటి రాజ్యం ఏదైనా ఉందంటే అది నా ప్రభువైన యేసయ్య కల్పించినటువంటి ఉన్నతమైనటువంటి రాజ్యం. దానికి మార్గం సిలువ మార్గం అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను విమోచించింది, నిన్ను రక్షించాలి, నువ్వు తృప్తిగా సంతోషకరంగా ఆధ్యాత్మిక ఆకలి తీర్చబడి ఆశీర్వాదకరమైన తావులో నడిపించబడాలనే ఉద్దేశంతో నీకు ఒక చక్కని అద్భుతాలని జీవితంలో కొనసాగిస్తూ నీ జీవితాన్ని ఆనందమయమైన జీవితంగా కొనసాగింపజేస్తున్నాడు. ఆ రాజ్య వారసుడిగా ఉండటానికి నీ పాత్ర ఏమైందో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రెండోదిగా మనం ఆలోచన చేస్తే, అక్కడ ఉన్నవారు అందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. ఈ అద్భుతం జరిగిన తర్వాత వాళ్ళందరూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈయన గొప్ప ప్రవక్త. ఆ చివరి భాగంలో కనబడతా ఉంటుంది 15వ వచనంలో, ఈయన ఒక గొప్ప ప్రవక్త. నిజమే. ఎందుకు ఆ మాట అన్నారని ఆలోచన చేసినట్లయితే, రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ చక్కని మాట మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ ఎలీషా అందరికీ పరిచయం చేస్తున్న సమయంలో అక్కడ కూడా కరువు వచ్చింది, కొరత వచ్చింది. కొరత వచ్చినప్పుడు ఆయన దగ్గరికి కొన్ని రొట్టెలు, ఆ బహుశా 20 ఎన్నో ఉన్నాయి. జనాలందరూ అనుకుంటూ ఉన్నారు, ఈ ఎలీషా ఈ రొట్టెలు తీసుకెళ్ళి పంచండి. ఏంటయ్యా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 20 రొట్టెలు 100 మందికి ఎలా సరిపోతాయి? పంచండి అయ్యా. అక్కడ ఎలీషా ప్రార్థన చేసి ఆ 20 రొట్టెలను కూడా పంచగా అక్కడ కూడా ఏం జరిగింది? అక్కడ కూడా అద్భుతం జరిగింది. వారు కూడా తిని తృప్తి పొందడం అనేటువంటిది, వీళ్ళందరూ కూడా ఆ ఎలీషాను జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని విమోచించడానికి, మా ఆధ్యాత్మిక ఆకలి తీర్చడానికి పంపబడినటువంటి ప్రవక్త ఇతనే అనుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రవక్తగా జరగబోయే దానిని నీ ముందుంచడం మాత్రమే కాదు, కానీ ప్రవక్త యొక్క అసలు పని ఏంటో తెలుసా? ఎవరైతే కష్టములో ఉన్నారో, ఎవరైతే ఆధ్యాత్మికంగా వెనకబడిపోతూ ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారి ఇబ్బందిని గుర్తెరిగి వారి ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి వాడు ప్రవక్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు కాపరులు లేని గొర్రెల వలె వారు ఉన్నందున వారి మీద కనికరబడి ఆ గుంపులోని ఆ మందలను, ఆ గొర్రెలను అన్ని రకాలుగా బలపరచడానికి ప్రవక్తగా తన బాధ్యతను నెరవేరుస్తూ ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉన్నతమైనటువంటి ప్రవక్తగా తన యొక్క పరిచర్య బాధ్యతను ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రవక్త యొక్క బాధ్యత ఏంటంటే ప్రవచనాలు చెప్పడం కాదు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేయటం కాదు, అవస్థలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించి వారు ఏం కోరుకుంటూ ఉన్నారో, ఎక్కడైతే వెనకబడిపోతూ ఉన్నారో, వారి ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉంటున్నాయో పరిశీలించి నీకు నువ్వుగానే వారు చెప్పకుండానే వారి జీవితాల్లో నువ్వు గమనించి వారికి ఉన్నటువంటి లోటును, ఆధ్యాత్మిక స్థితిగతులను సరిచేయవలసినటువంటి బాధ్యత నీపైన ఉంది. ఆ బాధ్యతని ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్తగా నెరవేరుస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమైన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు వారు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, నేను ముగించాను, త్వరగా వెళ్ళిపోద్దాం ముందుకి.
మొట్టమొదట ఆయన మనందరినీ కూడా విమోచించడానికి గొప్ప ప్రవక్తగా వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని రాజ్యానికి భూలోక రాజ్యానికి ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తూ ఆయన అద్భుతాన్ని చేశాడని సత్యాన్ని తెలియజేస్తూ, మూడవది ఆయన ఈ అద్భుతం ద్వారా చాలా క్లియర్గా మన జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ఈ అద్భుతం ద్వారా ఒక రూపాంతర సమాజాన్ని కోరుకుంటున్నాడు. ఆయన రూపాంతరం అంటే మనందరికీ తెలుసు, మార్పు చెందినటువంటి సమాజం. అంతకుముందు దాని తర్వాత ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఇక చూడండి, చాలా జాగ్రత్తగా ఈ వృత్తాంతాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ వృత్తాంతంలోని సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన తర్వాత చీకటి పడిపోయింది, అరణ్యంలో ఈ కార్యం జరుగుతూ ఉంది. అనేక మంది తండోపతండాలుగా జనం వచ్చారు. వాళ్ళు మరలా తిరిగి వారి గృహాలకు వెళ్ళేటువంటి సమయంలో ఎక్కడైనా పడిపోతారేమో అని అనుకున్నప్పుడు శిష్యులతో చెప్తున్నాడు, వెళ్ళి వీరికి ఆహారాన్ని సమకూర్చండి, వీరికి ఆహారాన్ని సమకూర్చండి. ఆహారాన్ని సమకూర్చమన్నప్పుడు ఒక్కసారి వారి గుండెలు దడేలమన్నాయి. ఇంతమందికి ఆహారాన్ని మేము ఎలా సమకూర్చగలం? అక్కడ 200 దేనారములు అనేటువంటి మాట ఉంటుంది. దాని విలువ దగ్గరగా 106 రూపాయలు. 106 రూపాయలు. ఇంతమందికి ఈ రాత్రికాల సమయంలో ఎలాగ మేము ఆహారాన్ని సమకూర్చగలం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి దగ్గర ఏమైనా ఆహారం ఉందనుకుంటే అందరిని అడుగుతూ ఉంటుంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు ఎవరి దగ్గర ఉందేమనుకుని. కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ మరి జరిగిన సంగతి మన అందరికీ తెలిసినటువంటిది. ఒక చిన్న పిల్లవాడు లేచి నా దగ్గర ఉన్నాయి. నాకు అనిపించింది, చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు పుష్కలంగా అతని దగ్గర ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. పెద్దోళ్ళ దగ్గర ఉండవంటారా? చిన్నపిల్లోడే ఏం చేస్తాడు? సాధారణంగా వాడు తింటాడు, ప్రక్కోడికి పెడతాడు, అవసరమైతే పడేస్తాడు. అలాంటిది ఈ చిన్నపిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఉన్నటువంటి జన సమూహంలో ఇంకా చాలామంది దగ్గర ఉంటాయి, కానీ వారెవరు బయటికి తీయటానికి ఇష్టపడట్లా. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే ఇన్సెక్యూర్. వారు భయపడతా ఉన్నారు. మాకున్నదంతా మేము ఇచ్చేస్తే మేమేమైపోతామో, మేము ఉన్నదంతా ప్రక్కలకు పంచిపెట్టేస్తే మా బ్రతికేమైపోతుందో, ఒకవేళ దారిలో ఆకలేస్తే మా పిల్లలకి మేమేం పెట్టాలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉన్నదంతా ఇచ్చేస్తూ ఉంటే అంటే ఏదో అభద్రతా భావానికి వారు లోనవుతూ ఉన్నారు, ఏదో జరిగిపోతున్న ఆలోచనతో కొనసాగుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒక పిల్లోడు బయటకు వచ్చి విత్ కన్సర్న్ పిల్లోడి దగ్గరికి వచ్చి దాన్ని, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలీదా? ఆయన ఏదైనా చేయగలడు కదా, ఎంతైనా తీసుకురాగలడు కదా. గెత్సెమనే తోటలు అంటూ ఉంటాడు కదా, నాకు నేనుగా రక్షించుకోవాలంటే 12,000 యూహా సైన్యాన్ని రప్పించుకుని నన్ను రక్షించుకోగలను. ఇక్కడ అన్ని వేల మందికి కూడా ఆహారాన్ని నేను ఇవ్వగలనే. కానీ ఇక్కడ ఈరోజు మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఆహారం ఉందంటే ఎవరు కూడా మిన్నకుండిపోయారు. మీ దగ్గర ఏమైనా ఉందంటే ఎవరు కూడా మాట్లాడలేదు. దాని అర్థం ఏంటో తెలుసా? మాకున్నది ఇతరులతో పంచుకోవాలనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి జనులు అక్కడ కొనసాగుతూ ఉన్నారు. ఇతరులతో పంచుకోవాలి అంటే నన్ను కాపాడినటువంటి దేవుడు, నా దగ్గర ఆహారం వచ్చినటువంటి దేవుడు నన్ను ఏదో రకంగా పోషిస్తాడనేటువంటి విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఈ రోజున ఆ చిన్నపిల్లల్లో ఆ కాన్ఫిడెన్స్, ఆ విశ్వాసం అతనిలో ఉంది కనుక ఈ రోజున అతను నేనున్నాను ప్రభువా, నా దగ్గర ఉన్నాయి ప్రభువా అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నా దేవుడు అని నమ్మటం కాదు దేవుడు కోరుకునేటువంటిది. యేసుక్రీస్తు ప్రజల దగ్గర నుంచి ఏం కోరుకున్నాడో తెలుసా? నమ్మి ఊరుకునే సమాజం కోసం ఆయన కోరుకోవట్లా. నమ్మి ప్రభువు కొరకు పని చేయగలిగేటువంటి, ప్రభువునందే విశ్వాసం ఉంచగలిగినటువంటి సమాజం కోసం ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చేసారు. ఆయన విశ్రాంతి తీసుకుంటాక లోపలికి వెళ్ళిపోతే
ఎవరికి కనపడకూడదని అరణ్యంలో కొండెక్కి అవతలకెళ్ళి ఏకాంతంగా కొద్ది సమయాన్ని రెస్ట్ తీసుకుని వెళ్ళిపోతే ఆయన దగ్గరికి తండోపుతండాలు వెళ్ళిపోయారు. సరైనటువంటి సమయంలో ఆయన ఆధ్యాత్మిక ఆకలి చేశారు. శారీరకంగా మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందంటే దాన్ని దాచుకుని మా దగ్గర ఏమీ లేవే అని తెల్లబోయిన ముఖాలే చూపిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? అభద్రతా భావం, విశ్వాస పరిపూర్ణత లేనటువంటి దౌర్భాగ్యకరమైన స్థితిగతులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అందరం కూడా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారమైన మన జీవితాలలో దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు దీనిని ఇతరులతో పంచుకునేటువంటి, నువ్వు ఏ ప్రేమనైతే దేవుని దగ్గర నుంచి పంచుకుంటున్నావో, ఏ ప్రేమనైతే నీ జీవితంలో స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావో, ఆ ప్రేమను ఇతరులకు పంచగలిగేటువంటి మార్పు నీ జీవితంలో రావాలా. ఈరోజు వాళ్ళు ఇవ్వలేకపోవడానికి కారణం, మా దగ్గర ఉన్నా కానీ ఉందని చెప్పలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారికి సరైనటువంటి విశ్వాస జీవితం వారిలో లేకపోతమే. అది తీసుకురావటం కోసం ఈరోజు యేసయ్య మీ దగ్గర ఎవరి దగ్గర ఆహారం ఉందా అని అడుగుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు పంచిపెట్టగలిగేటువంటి విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి. దేవుడిచ్చాడు. నాకు లోటుగా ఉన్న సమయంలో ఇది ఉన్నదంతా నాది కాదు, నాకున్నది ఇతరులకు పంచిపెట్టగలిగేటువంటి ఆ స్థితి ఎప్పుడు ఉంటుందంటే యేసు మీద పరిపూర్ణమైన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు. ఆ చిన్నపిల్లోడు ఆ పరిపూర్ణమైన విశ్వాసాన్ని అతను కలిగి ఉన్నాడు కనుక మనం అనుకుంటూ ఉంటాం అద్భుతమని 5 రొట్టెలు 5,000 మందికి ఇలాగే ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఈ రోజున మీ దగ్గర ఏమైనా ఉందంటే ఎవ్వరూ మిన్నకుండిపోయారే, కారణం ఏమిటి అని ఎప్పుడు ఆలోచించలా మనం. ఈరోజు అడుగుతున్నాడు దేవుడు, నీ దగ్గర ఉన్నది ఇతరులకు పంచగలిగేటువంటి స్థితి నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉందా? వెంటనే ఆ చిన్నపిల్లడి దగ్గర ఆహారాన్ని తీసుకుని బారులు తీసి కూర్చోబెట్టేసి రైట్ ప్రొసీడ్ పంచిపెట్టేయండి అన్నాడా? నో. అక్కడ జరిగిన ఒక గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఆకాశం వైపు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎంత అద్భుతమైన మాట చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎప్పుడైతే నీ జీవితంలో నీకున్న దానితో దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటావో, గ్రాటిట్యూడ్ ఎక్స్పాండ్ అవర్ బౌండరీస్. నీ పరిధి ఎలాంటిదైనా ఎంతదైనా, నీ స్థితి ఏదైనా కానీ నీ జీవితంలో నీకు కలిగిన దాన్ని బట్టి, నీకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ఎప్పుడైతే నువ్వు అలవాటు చేసుకుంటావో అది వృద్ధి చెందబడుతుంది. నేను అంటూ ఉంటాను, అద్భుతం అక్కడ యేసయ్య చేసిన కార్యాన్ని బట్టి కాదు అద్భుతం. నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే, నీకున్నది వృద్ధి చెందాలి అంటే, నీకున్న పరిధులన్నీ కూడా విస్తరించబడాలంటే, నీ బ్రతుకులో నీకు కావలసినటువంటిది దేవునికి కృతజ్ఞతాయుతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం అలవాటు చేసుకోవాలి. అది పస్కా పండుగ కాలం అంట. పస్కా పండుగ ఆచరించడానికి అందరూ కూడా దేవాలయానికి వచ్చేటువంటి సమయం అది. పస్కా పండుగలో ఏం చేస్తూ ఉంటారంటే ప్రథమ ఫలాల పండగ, తమకున్నటువంటి దానంతా కూడా దేవునికి సమర్పించటం. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్కా పండుగ ఆచరించడానికి ఇది ఆఖరి పండుగ. ఈ పండుగ వెంటనే ఆయనే పస్కా బలి పశువుగా నీ కోసం నా కోసం తన జీవితాన్ని, తన శరీరాన్ని, సమస్తాన్ని కూడా సమర్పించుకొని నీకోసం స్వరూపమైనను సొగసైనను లేక సిలువలో వేలాడుతూ నీకోసం తన్ను తాను సమర్పించుకున్నాడు. దేవుని కోసం నువ్వేమి సమర్పించుకోగలుగుతున్నావు? ఈరోజు మనం అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాస్థితి మన జీవితాల్లో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నటువంటి దానిని ఇతరులకు పంచగలిగేటువంటి ఆ ప్రేమయుతమైన జీవితాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటావో, దేవునికి సమర్పించడానికి, దేవునికి నిన్ను సమర్పించుకోవటానికి ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అర్పించగలుగుతూ ఉంటావో, ఉన్నదాన్ని దేవుని కొరకు ఇవ్వటం కోసం అలవాటు చేసుకోవాలి. నేను థియలాజికల్ స్టడీస్లో చదివినప్పుడు ఉద్యోగం మానేసి ట్రైనింగ్కి వెళ్ళాం. ఆర్థికంగా
ఇబ్బందులు వస్తాయేమనుకుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాను. నేను డబ్బుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకు ఆర్థిక క్రమశిక్షణ బాగా ఎక్కువ. ఎవరింతనా అలా స్టాండ్గా ఉంటుంది, నిలబడతాను అంతే. నా మొక్కలోంచి ఏ ఎక్స్ప్రెషన్ కూడా ఏమైనా ఖర్చు పెట్టే కాడ. 4 పిల్లలు, నేను, మా పాస్టమ్మ గారు, మా నలుగురం కలిసి చదువుకోవటమే. మా కర్మ కొద్ది ఆ సంవత్సరం ఎలకానికి రావాల్సిన స్కాలర్షిప్లు కూడా ఆగిపోయినాయి. నేను చాలా గీసి ఖర్చు పెడతా ఉంటుంటే మా పాస్టమ్మ గారు నా మీద కంప్లైంట్ పెట్టింది. మా ప్రిన్సిపాల్కి, మా బంధువు ఆయన, మాకు సరిగా ఖర్చు పెడతలేదని అన్నాడు. ఆయన మాట చెప్పాడు, నాకు ఇప్పటికీ గుర్తే. నువ్వు దేవుని యొక్క సేవకు వచ్చావు, ఈ సేవలో నువ్వెంత ఖర్చు పెడతావో అంత రెట్టింపు నువ్వు పొందుకుంటావు. ఈ సీక్రెట్ నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు దీవించబడతావు. ఆ మాటే ఈరోజు వరకు నన్ను ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముందుకు నడిపిస్తూ ఉంది. మనకున్న దానిని దేవుని కోసం ఖర్చు పెట్టడం, మనకున్న దానిని తోటివారితో పంచుకోవటం. ఎప్పుడైతే నీ జీవితంలో ఇలాంటి అలవాటు నువ్వు కలిగి ఉంటావో అది నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైన తోవలో నడిపిస్తుంది అనేటువంటి సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ దగ్గర ఏమైనా ఉంది అని అడగటంలో ఉన్న ఉద్దేశం ఆంతర్యం ఏంటో తెలుసా? నీకున్న దానిని నీ దగ్గరే ఉంచుకోకు. నీకున్న దానిని నీకు నువ్వుగా సంపాదించుకున్నది కాదది. దేవుని యొక్క మహాకృప వలన, దేవుని యొక్క ప్రేమ వలన నీకు అనుగ్రహించబడింది. నీకున్న దానిని ఇతరులకు పంచుకునే తత్వం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, నీకున్న దానిలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి స్థితి ఎప్పుడైతే నీ జీవితంలో కలిగి ఉంటావో అది నీ జీవితంలో అభివృద్ధిని, ఆశీర్వాదకరమైన స్థితిని నీకు అందిస్తుంది అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక హేరోదు రాజు విందులో ఏం మిగిలిందో, ఎంత మిగిలిందో, ఏం తిన్నారో ఎవరికీ తెలీదు. కానీ ఇక్కడ ప్రారంభించబడినటువంటి కొద్ది ఆహారం ఎన్ని మిగిలిపోయినాయి అంట? ఎన్ని మిగిలిపోయినాయి? 12 గంపలు మిగిలిపోయినాయి. 12 గంపలు మిగిలిపోయాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చక్కని మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈ 12 గంపలు ఎవరో తెలుసా? ఈ 12 గంపలు అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి 12 మంది. ఒక్కొక్కడు ఒక్కొక్క గంప ఎత్తుకుని ఈ రోజున వారికి ఇవ్వబడినటువంటి, వారికి ఏర్పాటు చేయబడినటువంటి స్థలాలకు విస్తృతంగా పర్యటించారు. అందులో ఒక గంపే తోమా ద్వారా భారతదేశానికి వచ్చింది. తేబడినటువంటి గంపను దేవుడు ఈరోజు నీ చేతిలో పెట్టాడు. మిగిలి ఉన్న గంపను నీ చేతిలో పెట్టాడు. ఈ గంపను, ఈ సువార్థీకరణ అనేటువంటి గంపను, ఈ సువార్త అనేటువంటి గంపను నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో బీరువాలో తాళం పెట్టుకుని నాకు నేనుగా రక్షించబడాలి, నాకు నేనుగా విమోచించబడాలి అనుకునే నువ్వు కొనసాగుతున్నావేమో. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరమైన తోవలో నడిపిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని నువ్వు అనుకున్నటువంటి ఆశీర్వాదాల చేత, అనుకున్నటువంటి ఆయుష్ చేత నేను దీవిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. నీకు ఇవ్వబడిన గంపను ఏం చేస్తూ ఉన్నావో ఆలోచన చేయాలి. నేను అంటూ ఉంటాను, ఆ 12 గంపలు ఈ రోజున ప్రపంచం అంతా కూడా విస్తృతంగా అందించబడ్డాయి. దేవుడు ఆ గంపలో ఏదో ఒక భాగాన్ని నీ చేతిలో పెట్టాడు. నీ చేతిలో పెట్టబడినటువంటి ఈ గంపను నువ్వేం చేయగలుగుతున్నావో నువ్వు ఆలోచన చేయాలి. ఈరోజు మండల కాలంలో 4వ ఆదివారపు దినాన్న ఆయన పరిశుద్ధ సన్నిధానం మనం అందరూ కూడా చేర్చబడి ఉన్నాం. చేర్చబడినటువంటి మనము మన జీవితాల్లో అనుకున్న అద్భుతాలు, అనుకునే ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో కొనసాగింపజేస్తూ ఉన్నాడు. దేవుని కోసం నువ్వేం చేయగలుగుతావన్నా ఈరోజు మనం అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ జీవితాన్ని నీ కోసం కాదు కానీ నువ్వు దేవుని కోసం జీవించడం అలవాటు చేసుకోగలిగితే 2019లో, 2020లో, 2021 వరకు కూడా ఆ కోవిడ్ మహమ్మారిని బారిన పడి మనం అందరం కూడా అతలాకుతలం అయిపోయాం. చచ్చిపోతామేమో, ఏమైపోద్ది మన జీవితం అనుకుని చాలా వేదన పడిపోయాం, బాధపడిపోయాం. కానీ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నీ జీవితాన్ని దేవుడు పొడిగిస్తూ వచ్చాడు. నేను అనుకుంటా ఉంటాను, ఈ పొడిగించబడినటువంటి జీవితం నువ్వు దేవుని కొరకు వాడబడటానికి, నీకు అప్పగించబడిన గంపను
నీ చుట్టూ ఉన్న సమాజానికి అందించడానికే నా జీవితం ఎలా ఫీల్ అవుతూ ఉంటాను నేను. ఈరోజు నా జీవితంలో 50వ జన్మదినం. ఈరోజున నేను 46వ జన్మదినాన్ని జరిపించిన తరుణంలో ఆల్మోస్ట్ నా బ్రతుకంతా కూడా మరణకరమైన తావులో కొనసాగుతూ ఉంది. నేను చచ్చిపోతాను అనుకున్న సమయంలో నా సమాధి పెట్టిన కూడా రెడీ చేయడానికి నా వెనకాల పిల్లలందరూ కూడా సిద్ధం చేశారు. వీడు ఎప్పుడు చచ్చిపోతాడా, తీసుకెళ్ళి పాతి పెట్టేద్దామని. ఈ ప్రక్కన ఉన్నవారు చనిపోతున్నారు, ఈ ప్రక్కన ఉన్నవారు చనిపోతున్నారు, వచ్చినవాడు వచ్చిన చనిపోతున్నాడు. ఏంటో మరి అక్కడ ఆ అద్భుతం ఏంటో, ఆ స్థితి ఏమిటో తెలియదు. చివరికి మరణకరమైన తావులో ప్రవేశించి నిన్ను తిరిగి మళ్ళా దేవుడు జన్మింపజేశాడు. ఆ రోజు అనుకున్నాను నేను, ప్రభువా నాకు అందించిన బ్రతుకు ఒకవేళ ఇప్పటిదాకా నువ్వు నాకు అందించిన గంపను నేను నా ఇష్టానుకూలంగా నేను కొనసాగుతాకి నేను ఉపయోగించుకున్నానేమో. నా ముందుంచబడినటువంటి ఈ జీవితాన్ని నీకోసం, అందుకనే ఎవడేమన్నా నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా దేవుని యొక్క పనిలో, నాకు అప్పగించిన పనిలో ఎవడొడ్డొచ్చినా ఏది జరిగినా నాకు ముందుకు వెళ్ళటమే నా ముందున్న కర్తవ్యం. నా సౌవార్థికన పనిలో ఏది చేయడానికైనా చివరికి నా ప్రాణాన్ని అంతం చేస్తానని నన్ను హెచ్చరిక చేసినా దాన్ని ఏది కూడా లెక్క చేయకుండా నా జీవిత గమనం, నా యేసయ్య సువార్తను, ఆ శిలువ సువార్తను ప్రకటించడానికే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నానని తీర్మానం చేసుకోగలిగాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేసింది మళ్ళా తిరిగి ఆ సుఖవంతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావని కాదు. నీ జీవితంలో దేవుడు ఆ బ్రతుకును మళ్ళా నీకు అనుగ్రహింపజేసింది నీకు నచ్చినట్లుగా బ్రతికేస్తావని కాదు. ఇతిహాసాలతో, కల్పనా కథలతో లేదా హాస్యపూరితమైన కథలతో నీ బ్రతుకును వెళ్ళబుచ్చేసి నీకు నువ్వు సంపాదించుకోవడం కోసం ఈ బ్రతుకును దేవుడు నీకు ఇవ్వలా. నీ జీవితంలో అద్భుతం చేసి ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి మళ్ళా నిన్ను సజీవమైనటువంటి లెక్కలో ఉంచి ఈ రోజున మళ్ళా నిన్ను ఇక్కడ నిలబెట్టాడంటే కారణం ఏంటో తెలుసా? నా కోసం నీ బ్రతుకును ఎలా ఉపయోగిస్తూ ఉన్నావు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే స్థితిగతులు మన జీవితాల్లో ఉండగలిగితే, ఆ అద్భుతంలో ఆంతర్యం నువ్వు గమనించగలిగితే, ఈరోజు 12 గంపల ఆంతర్యం అది నీవు నేనైన సత్యాన్ని మనం గమనించుకోగలిగితే మన జీవితం యొక్క పరమార్థం, సాఫల్యత మన జీవితాల్లో పొందుకుంటాం. కనుక అట్టి స్థితిని పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయం మనకు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును గాక.